హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనులు ఉంటాయి కదండి, వాటిలో చాలా బాగా యూజ్ అవుతాయి. మీ పనులన్నీ కూడా సింపుల్గా సులువుగా చేసుకొని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అండి ఇవన్నీ కూడా. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీ టైంతో పాటు మనీ కూడా ఎంతో కొంత సేవ్ చేసుకుంటారండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ చేసుకునే పనులు ఉంటాయి కదండి, వాటిల్లో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనము పండుగలప్పుడు కానీ దేవుడికి పూజ చేసినప్పుడు ఎక్కువగా మనం ఇలా కొబ్బరికాయలు 2 కానీ 3 కానీ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ మొత్తంలో కొడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు కొబ్బరికాయలు అనేవి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఇవి జిగురుగా వచ్చేస్తాయి కదా. ఈ చిప్పలు జిగురుగా మారినప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకోవడం కుదరదు. కాబట్టి మనము కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కొబ్బరి అనేది మనకి ఒక నెల రోజుల పాటు కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొబ్బరి చిప్పల్లో ఉన్నటువంటి కొబ్బరి అంతా కూడా ఇలాగా సెపరేట్ చేసిన తర్వాత, ఇప్పుడు కొబ్బరి చిప్పల మీద ఉండేటటువంటి బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ అంతా కూడా ఇలా పీలర్ తోటి మనం ఇలా పీల్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం చిప్పలన్నిటిని కూడా ఇలాగ పీల్ చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీలైనంతగా చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా నలిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదంతా కూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకి బయట మార్కెట్లో మనము కొబ్బరి పొడి కొంటాం చూడండి, ఆ పొడిలాగా మనకు తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ వేసుకొని ఒక ప్లేట్లోకి ఇదంతా తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఒక గంట పాటు ఎండలో పెట్టినా సరిపోతుంది. లేదంటే మనము ఫ్యాన్ గాలి కింద కూడా ఒక 2 గంటల పాటు ఆరనిచ్చిన తర్వాత మనము ఒక గ్లాస్ జార్లోకి మాత్రమే ఇది స్టోర్ చేసుకోవాలి. మనం మామూలుగా ప్లాస్టిక్ దాంట్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ కొబ్బరి అనేది త్వరగా పాడవుతుందండి. ఇలా కాకుండా మనం గ్లాస్ జార్లో కనుక ఈ కొబ్బరి పొడిని స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇలా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా కొంచెం సేపు మనం ఆరబెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకు పెట్టుకుంటే మనం అన్ని కర్రీస్లోకి వాడుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి మళ్ళీ వాడుకునే పని లేకుండా ఇలా మనం కొబ్బరి పొడి ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, నెల రోజుల పాటు ఇది ఫ్రెష్గా పాడవకుండా ఉంటుందండి. కొబ్బరి మీద ఉండేటటువంటి బ్రౌన్ పార్ట్ తీసేయడం వల్ల మనకి కొబ్బరి అనేది చాలా తెల్లగా ఫ్రెష్గా ఉంటుందండి. మనము బయట మార్కెట్లో కొబ్బరి పొడి కొనుక్కుంటూ ఉంటాం కదండి, ఆ పొడిలాగానే ఇది కూడా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఇదే మనము స్వీట్స్ చేసుకున్నప్పుడు వాడుకున్నా కానీ కొబ్బరి అనేది చాలా తెల్లగా ఉండటం వల్ల మనకి స్వీట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఈసారి కొబ్బరికాయలు ఎక్కువగా కొట్టినప్పుడు, ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. కొబ్బరి అనేది మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పెరుగు గిన్నెలో పెరుగుతోడు పెట్టుకుని పెరుగంతా కూడా వాడిన తర్వాత అడుగున గిన్నెలో కొద్దిగా పెరుగు అనేది ఒక్కోసారి ఉండిపోతూ ఉంటుంది కదండి, అదంతా కూడా మనం వేస్ట్ అని పారబోసేస్తాము. కడిగేసి పారబోయకుండా ఈసారి ఇలా చేయండి. మిగిలిన పెరుగులో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఈ గిన్నెకి ఎంతో కొంత పెరుగు అనేది అంటుకుంటూ ఉంటుంది కదా, మేగడ కానీ, అదంతా కూడా ఇలా ఒక స్పూన్ తీసుకుని ఇలా మొత్తం అంతా కూడా ఈ నీళ్ళల్లోకి ఇలా గీరినట్లుగా చేస్తే ఆ పెరుగు మేగడ అంతా కూడా ఈ నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ నీళ్ళన్నీ కూడా మనం ఇప్పుడు చెట్లలో పోసామనుకోండి, చెట్లు అనేవి బాగా పెరుగుతాయి. ఎవరైతే మొక్కలు బాగా పెరగాలనుకుంటున్నారో వాళ్ళు కనుక ఈ వాటర్ కనుక మనము మొక్కల్లో పోసామనుకోండి, మనకి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఈ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో మన దగ్గర వంట సోడా ఉంటుంది కదండి, మనం బజ్జీలకు కానీ లేదంటే ఇంకా రకరకాల వంటలు చేసినప్పుడు కొద్దిగా వంట సోడా వేస్తాం కదా, ఆ వంట సోడా తీసుకుని ఇలా కొద్దిగా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మన దగ్గర పసుపు ఉంటుంది కదా, వంటల్లో వాడే పసుపు, ఆ పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసి దాంట్లో మనము రోజు కూడా టూత్ బ్రష్లు వాడతాం కదా, ఆ బ్రష్లన్నీ కూడా ఇప్పుడు ఈ వాటర్లో పెట్టామనుకోండి, ఆ బ్రష్లో ఏమైనా జమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే పూర్తిగా పోతుంది. డీప్ క్లీన్ అయిపోతాయండి బ్రష్లన్నీ కూడా. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ట్రావెలింగ్ అప్పుడు ఇంకా జర్నీస్ ఎక్కువగా చేసినప్పుడు ఈ టూత్ బ్రష్లు పట్టుకెళ్తాం కదండి, పట్టుకెళ్ళినప్పుడు అన్నీ కూడా కలిపి మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టామనుకోండి, ఒకదానికొకటి బ్రష్ అనేది టచ్ అయిపోయి మనకి బ్యాక్టీరియా ఒకదాని నుంచి ఒకటి జమ్స్ అంటుకుంటూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండటానికి ఇలా చేయండి. ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని దాంట్లో ఇలా చూపిస్తున్నాను చూడండి వీడియోలో, దాన్ని సపరేట్గా ఇలాగా మనము బ్రష్లను ప్యాక్ చేసుకొని తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఇది కనుక మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి ఈ బ్రష్లకు ఉండేటటువంటి జెమ్స్ అనేవి వేరే బ్రష్లకు అంటుకోకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇలా బ్రష్లన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనము తీసుకుని సులువుగా వాడుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. మాటికి అన్నీ కూడా వెతుక్కునే అవసరం కూడా ఉండదు. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. బీట్రూట్ ఇక్కడ 3-4 తీసుకున్నాను. బీట్రూట్ మనకి అందానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. కేవలం వంటల్లోకి వాడకుండా మనం ఇలాగా
అందానికి కూడా ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ బీట్రూట్ని పైన ఉన్నటువంటి పొట్టు అంతా కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చాలా కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా మనం వడకట్టుకోవాలి. వడకట్టుకుంటే మనకి బీట్రూట్ జ్యూస్ అనేది వస్తుంది. తర్వాత ఈ జ్యూస్ అంతా కూడా మనం ఇప్పుడు ఒక పాన్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెము మీడియం సెగలో బీట్రూట్ జ్యూస్ కొద్దిగా ఉడకనివ్వాలి. తర్వాత మనం వంటల్లో కార్న్ఫ్లోర్ వాడుతూ ఉంటాం చూడండి. ఆ కార్న్ఫ్లోర్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఒక చిన్న బౌల్లో వేసుకోవాలి. దానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ అంతా కూడా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని మనము ఈ మరుగుతున్నటువంటి బీట్రూట్ జ్యూస్లో పోసుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలండి. అంటే మనకి ఉండలు కట్టేస్తుందండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి ఇలాగా మనం తిప్పుతూ ఉన్నట్లయితే మనకి బీట్రూట్ జ్యూస్ అంతా కూడా కొంచెం ఇలా మనకి దగ్గర పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ బీట్రూట్తో చేసినటువంటి ఈ క్రీమ్ ఉంది చూడండి. ఈ క్రీమ్ అనేది మన అందానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలామందికి పిగ్మెంటేషన్ చెంపల మీద వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పేస్ట్ని కనుక మనము డైలీ కూడా అప్లై చేసామనుకోండి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇది ఒక మంచి కొలాజిన్ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. చాలామందికి చిన్న వయసులోనే ఎక్కువగా ఫేస్ మీద ముడతలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరూ తయారు చేసుకున్నటువంటి క్రీమ్ ఉంది కదండి, దీన్ని కనుక అప్లై చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. చూడండి ఇలా కొద్దిగా గట్టిపడిన తర్వాత మనము స్టవ్ మీద నుంచి ఈ పాన్ అనేది దించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది మనకి ఒక మంచి టెక్స్చర్ వస్తుందండి. ఇప్పుడు మనకి ఒక గ్లాసీ టెక్స్చర్ లాగా వస్తుందన్నమాట. తర్వాత ఇందులో మన దగ్గర ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదండి, లేదంటే కొబ్బరి నూనె కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అలోవెరా జెల్ కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. తర్వాత రోజ్ వాటర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ క్యాప్సిల్స్ ఉంటే 2 క్యాప్సిల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చండి. గ్లిసరిన్ ఉన్నట్లయితే గ్లిసరిన్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ బదులుగా ఇక్కడ గ్లిసరిన్ వేసుకుంటున్నాను. మీరు ఏదైనా సరే మీకు అందుబాటులో ఉన్నది వాడుకోవచ్చండి. ఇక్కడ గ్లిసరిన్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకున్నానండి. తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు మంచి కొలాజిన్ బూస్టర్ లాగా పనిచేసే ఒక మంచి క్రీమ్ అనేది మనం తయారు చేసుకుంటున్నామండి. ఇదే క్రీమ్ను మనము ఎక్కువ రేటు పెట్టి మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా తయారు చేసుకున్నటువంటి క్రీమ్ అనేది ఇలాగా ఒక చిన్న డబ్బాలో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు వస్తుందండి. ఇక్కడ తయారు చేసినటువంటి క్రీమ్ అనేది ఇలా 2 డబ్బాల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా మనం కొద్దిగా క్రీమ్ని తీసుకొని ఇలా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదే రకంగా మీరు ఫేస్ మీద కనుక అప్లై చేసుకున్నారనుకోండి మీ ఫేస్ అనేది మంచి షైనింగ్తో పాటు గ్లాసీ స్కిన్ అనేది వస్తుంది. మనము బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఫేషియల్ చేయించుకోకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనము ఫేషియల్ చేయించుకున్నటువంటి ఫీలింగ్ అనేది మనకు వస్తుందన్నమాట. అంతేకాకుండా మొహం మీద ఉన్నటువంటి మొటిమలు మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మనకు ఒక మంచి కొలాజిన్ బూస్టర్ లాగా ఇది పనిచేస్తుంది. అంతేకాకుండా ముఖం మీద ఉన్నటువంటి పిగ్మెంటేషన్ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందండి. చూడండి టెక్స్చర్ అనేది ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా. ఇలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో మనము ఇంట్లోనే ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇలా మనం అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు ఉంచి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి. టిప్ అనేది అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కిచెన్లో చాలా ఎక్కువగా కష్టపడి చేసే పని ఏది అంటే వెల్లుల్లి రెబ్బల మీద ఉండేటటువంటి పొట్టు వలవడము. దీనికి టైం కూడా చాలా ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది. మనకి ఇలా ఈజీగా వెల్లుల్లి పొట్టు వలవాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర ఇలా టీ వడపోసేది కానీ లేదంటే ఇలా పెద్దగా మనము జ్యూస్ అది వడకట్టుకునే ఇలా టీ స్ట్రైనర్ కానీ లేదంటే ఇలా వడకట్టుకునే స్ట్రైనర్స్ కానీ ఉంటాయి కదా, అలా ఏదైనా తీసుకోవచ్చు. ఒక వెల్లుల్లి రెబ్బను ఇలా తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆ వెల్లుల్లి రెబ్బను ఆ పైన ఉన్నటువంటి భాగాన్ని ఇలా మనం ఆ టీ స్ట్రైనర్ కొంచెం గట్టిగా ఇలా రుద్దామనుకోండి వెల్లుల్లి పొట్టు అనేది మనకి సెపరేట్ అయిపోతుందండి. ఈజీగా మనం పొట్టు అనేది ఒలిచేసుకోవచ్చు. ఇలా ఎన్ని వెల్లుల్లిపాయలైనా మనం చాలా తక్కువ టైంలోనే ఒలుచుకోవచ్చు అండి. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి ఒలిచినప్పుడు మనకి మామూలుగా చేతితో ఒలిచినప్పుడు ఎక్కువగా చేతి వేళ్ళు నొప్పులు పెట్టడమే కాకుండా అందులో ఉండేటటువంటి జ్యూస్ అంతా కూడా ఒక్కొక్కసారి గోళ్ళల్లోకి వచ్చేసి మనకి చాలా
పెయిన్ అనేది మంట అనేది ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. మీ పని కూడా చాలా సులువవుతుంది, టైం కూడా ఆదా అవుతుందన్నమాట. మనము పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఎక్కువగా వెల్లుల్లి రెబ్బలు వాడుతూ ఉంటాం, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయ పొట్టు ఒలుచుకొని వాడుతూ ఉంటాం కదా. ఇలా సింపుల్గా ట్రై చేయండి, మీ పని అనేది సులువవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఎక్కువగా ఇలా ద్రాక్ష పళ్ళు అనేవి దొరుకుతున్నాయి కదండి. ద్రాక్ష పళ్ళు మనకి తక్కువగా దొరికినప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ ఖర్చుతోనే కిస్మిస్లు తయారు చేసుకోవచ్చండి. మనము ఎండబెట్టిన కిస్మిస్లు మనకు దొరుకుతాయి కదండి, డ్రైడ్ కిస్మిస్ అంటారు చూడండి, అవండి. వాటిని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకుని వాటిని ఇలా నీళ్ళల్లో నానబెట్టి తర్వాత ఒక 2-3 సార్లు నీళ్ళల్లో వాష్ చేసిన తర్వాత మనము ఇవి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా వలుచుకోవాలండి. నీళ్ళల్లో వాష్ చేసినప్పుడు కొద్దిగా ఉప్పు కనుక వేసి మనం కడిగామనుకోండి, వాటి మీద ఉండేటటువంటి ఏవైనా పెస్టిసైడ్స్ కానీ ఏవైనా ఉంటే పూర్తిగా దుమ్ము ధూళి అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి. తర్వాత ఇలా అన్నీ ఒలిచి పెట్టుకున్నాం కదా, ఈ ద్రాక్ష పళ్ళు అన్నీ కూడా ఇప్పుడు మనము ఇడ్లీ పాత్ర ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లలో మనం ఇడ్లీ ఎలా అయితే వండుకుంటామో అలాగా ఇడ్లీ ప్లేట్ గుంటలు ఉంటాయి కదా, ఈ గుంటల్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తము ఈ ద్రాక్ష పళ్ళు అన్నీ కూడా మనం ఈ ప్లేట్లు అన్నిట్లు కూడా మనం సెట్ చేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో అడుగున ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో మనము కొద్దిగా ఇలా ఒక నిమ్మచెక్క వేసామనుకోండి, మనకి ఈ వాటర్లో ఒక రకమైనటువంటి గారె ఉంటుంది కదండి, ఆ గారంతా కూడా మనకి ఇడ్లీ పాత్రకి పట్టుకోకుండా ఇడ్లీ పాత్ర కూడా అడుగు నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రలో సర్ది పెట్టుకున్నటువంటి ఈ ద్రాక్ష పళ్ళ ప్లేట్లు ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక మీడియం ఫ్లేమ్ మీద మనము 7-8 నిమిషాల పాటు ఈ ద్రాక్ష పళ్ళన్నీ కూడా మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలి. ఇలా స్టీమ్ మీద ఉడకటం వల్ల మనకి ఇలా ఉడుకుతాయండి. చూడండి, ఇక్కడ నేను ఉడికిన తర్వాత ఇలా చూపిస్తున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక క్లాత్ పరుచుకొని దాని మీద ఇలా ఉడికినటువంటి ఈ ద్రాక్ష పళ్ళు అన్నీ కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా మనము ఎండలో పెట్టుకోవాలండి. ఒక 2-3 రోజులు కనుక ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి కిస్మిస్ అనేవి ఈజీగా తయారైపోతాయి. మనం బయట మార్కెట్లో ఎలా అయితే కిస్మిస్లు కొనుక్కుంటామో సేమ్ అలాగే ఉంటాయండి. ఒక 2-3 రోజులు ఎండిన తర్వాత మనకి కిస్మిస్లు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మార్కెట్లో తక్కువ రేటుకి ఎక్కువగా మనకి ఈ ద్రాక్ష పళ్ళు అనేవి దొరుకుతున్నాయి కదండి. ఇలా మనం దొరికినటువంటి టైంలోనే మనం కిస్మిస్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎండిన తర్వాత కిస్మిస్ అనేవి ఇలా రెడీగా ఉన్నాయండి. చూడండి, పూర్తిగా ఎండిన తర్వాత మనకి ఇలా తయారవుతాయి అన్నమాట. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ అనేది మనకి ఇలా మండకుండా అక్కడక్కడ కూడా ఈ బర్నర్స్లో మనకి ఎక్కువగా హోల్స్ అనేది పూడుకుపోవడం వల్ల మనకి ఒక్కొక్కసారి అక్కడ మంట రాకుండా చాలా తక్కువ మంట రావడం జరుగుతూ ఉంటుంది కదా. మనకి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువ రోజులకు వస్తుంది కదా, అలాంటప్పుడు మనం సిలిండర్ అనేది ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అలా మనం సిలిండర్ అనేది చాలా ఎక్కువ రోజులు రావడానికి ఈ బర్నర్స్ని మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి సిలిండర్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది. ఒక బౌల్ తీసుకుని అందులో గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత దాంట్లో మనం వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా, అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మన దగ్గర సర్ఫ్ ఉంటుంది కదా, సర్ఫ్ కూడా ఒక టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్నర్స్ 2 కూడా మనము ఈ నీళ్ళలో 1 గంట పాటు ఇలా నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇలా వాడినటువంటి ఒక పాత టూత్ బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని బర్నర్స్కి పైన లోపల కూడా నీట్గా ఇలా బ్రష్ తోటి ఆ వాటర్ టచ్ చేస్తే ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉండేది ఏదైనా మనము పాలు కాచినప్పుడు కానీ, లేదంటే మనం అన్నం వండినప్పుడు కానీ, ఒక్కొక్కసారి గంజి కానీ, పాలు కానీ, టీ కాచినప్పుడు కానీ పొంగిపోయినప్పుడు హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఇప్పుడు నీట్గా హోల్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయండి. మసి కానీ జిడ్డు కానీ అంతా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బర్నర్స్ని మామూలుగా నీళ్ళతో ఒకసారి ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఈ బర్నర్స్ అన్ని పెట్టుకుని నీట్గా అస్సలు తడి అనేది లేకుండా మనము ఈ బర్నర్స్ అన్నీ కూడా నీట్గా తుడుచుకోవాలండి. తర్వాత కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె తీసుకొని బర్నర్స్ మీద ఇలా కొద్దిగా వేసుకొని మనం చేతులతోటి ఈ బర్నర్స్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి నూనెతో మనము ఇలా బర్నర్స్ని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి బర్నర్స్లో ఏదైనా మనకి ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్లో ఏవైనా మనకి ఫుడ్ పార్టికల్స్ కనుక ఇరుక్కుంటే నీట్గా వచ్చేస్తాయండి. అంతేకాకుండా బర్నర్స్ మీద మనం ఇలా కొబ్బరి నూనె వేయటం వల్ల బర్నర్స్ కూడా తుప్పు పట్టకుండా ఉంటాయండి. మనకి కొబ్బరి నూనె వేసుకోవటం వల్ల మనకు ఒక్కొక్కసారి మంట అనేది ఎర్రగా వస్తుంది కదండి, అలా మంట ఎర్రగా రాకుండా మనకి బ్లూ కలర్లో మంట వస్తుంది. దానివల్ల మనకి వంట కూడా చాలా త్వరగా పూర్తవుతుందన్నమాట.
ఇప్పుడు మనము ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని మనం కొబ్బరి నూనె వేసుకున్నటువంటి ఈ హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్ అన్నిటిలో కూడా మనం ఇలా ఈ పిన్నీస్ తోటి క్లీన్ చేసుకోవాలి. అందులో ఏవైనా సరే మనము వంట చేసినప్పుడు అందులో ఉండేటటువంటి ఫుడ్ పార్టికల్స్ అంతా కూడా మనకి నీట్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు మనము ఒక పొడి క్లాత్ తీసుకుని మనము బర్నర్స్ అన్నీ కూడా నీట్గా తుడుచుకోవాలండి. ఇప్పుడు మనము ఈ బర్నర్స్ కనుక స్టవ్కి పెట్టుకొని మనం కనుక స్టవ్ వెలిగించామనుకోండి, మనకి మంట అనేది బ్లూ కలర్లో రావటమే కాకుండా ఈ బర్నర్స్లో ఉండేటటువంటి హోల్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవ్వటం వల్ల మంట అనేది నీట్గా వస్తుంది, ఎక్కువ వస్తుందండి. దానివల్ల మనకి సిలిండర్ అనేది తొందరగా ఖాళీ కాకుండా చాలా ఎక్కువ రోజులు వస్తుంది. బర్నర్స్లో ఉండేటటువంటి హోల్స్ అనేవి క్లోజ్ అవ్వటం వల్ల కూడా మనకి గ్యాస్ అనేది చాలా ఎక్కువ పట్టి గ్యాస్ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇలా చేశారనుకోండి, బర్నర్స్ నీట్గా ఉండటం వల్ల గ్యాస్ సిలిండర్ అనేది చాలా ఎక్కువ రోజులు వస్తుంది. టిప్ అనేది కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. దానివల్ల మనకి గ్యాస్ కూడా ఆదా అవటమే కాకుండా డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ అనేది దొరకడం చాలా కష్టంగా ఉంది కదా, ఇలా చిన్న చిన్న సింపుల్ టిప్స్తో మనం గ్యాస్ అనేది ఆదా చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి బాగా హెల్ప్ అవుతుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలో ఉన్న టిప్స్. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.